హరీష్ రావు ఏమంటుండంటే నాకు ఏ అన్యాయం తెలియదు, నేను ప్రజల కొద్దీ పోరాడుతున్నా, అందుకే నా మీద కక్ష సాధింపు చర్యలు అంటారు. కక్ష సాధింపు చర్యలు బీఆర్ఎస్కి తెలిసినట్టు ఈ రాష్ట్రంలో ఎవరికి తెలివై ఎంతమందిని అన్యాయంగా జైలు వేసిరో అందరికీ తెలుసు. కాదంటే బాధితులందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, ఖచ్చితంగా అందరూ బయటికి రావాలి. ఒకవేళ పోలీస్ స్టేషన్ అంటే భయం ఉంటే మీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు జరిగిన అన్యాయం చెప్పండి. ఒక్కడినైతే చంపుతారు, వేల మందిని ఏం చేస్తారని నేను అడుగుతున్నా. ఈ ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావుని వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే ఈయన సాక్ష్యాధారాలు మేనేజ్ చేస్తాడు. గతంలో కూడా నేను ఆరోపించిన వీళ్ళు బీజేపీ వాళ్ళందరూ ఒకటే, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కోసం ఈయన పోయి నితిన్ గడ్కరీ కాళ్ళు పట్టుకున్న విషయం కూడా నిజమే, ఇదేం అబద్ధం కాదు. బీజేపీ తోటి కొలాబరేట్ అయ్యిండు, అతి తొందరలో బీజేపీలకు పోతాడని కూడా నేను ఆరోపించిన. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, మొన్న వారం క్రితం ఆయన పిఏ హోంగార్డ్ జాబ్లు ఇస్తా అన్నాడు అని చెప్పేసి వీడియో బయట పెట్టింది కూడా నేనే, ఇప్పటిదాకా చెప్పలేదు, అన్ని మీడియాలో వచ్చింది. కానీ అది కూడా స్టింగ్ ఆపరేషన్ చేయించింది నేనే. రాజు ఒకటైతే అతను ఒకటైతాడా, పాలేరోడు అట్లే ఉన్నాడు, రాజు అట్లే ఉన్నాడు. వాళ్ళ వ్యవస్థ మొత్తం దోపిడీ వ్యవస్థ ఉన్నది, ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకున్నది వాళ్ళు. ఇదే పంజాగుట్టలో నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించిండు. సో న్యాయం కోసం నేను తిరిగినా, ఇవాళ డెమోక్రసీ ఉందని నమ్ముతున్నా. కొంతమంది అంటున్నారు ఎఫ్ఐఆర్ అయిపోతుందా అని, అట్లీస్ట్ ఇప్పుడే కదా ఆపరేషన్ స్టార్ట్ చేసింది, ఇంకా సాక్ష్యాధారాలు సాధ్యమైతే ఇస్తాము. నాలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారో బయటికి రావాలి, వచ్చి పోలీసులకు సహకరిస్తే ఖచ్చితంగా వీళ్ళని జైల్లో వేస్తారు. వీళ్ళు జైల్లో వేయడానికి రాజకీయాలకు సంబంధం లేదు, తప్పు చేసిండు. ఒక దొంగను ఎట్లయితే అరెస్ట్ చేస్తారో ఇతనికి అదే ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. గతంలో నేను ఒక్క నిమిషం అండి నేను చూపిస్తాను. నేను రిట్ పిటిషన్ 19502 ఆఫ్ 2024 నేను గతంలో వేసిన ఈ కేసు వేసిన తర్వాత నాకు కొంచెం నమ్మకం అనిపించింది, ఇక్కడ ఈ బాగా జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్, అది మెల్లగానో ఎట్లనో కొంచెం కదులుతుంది. ఈ కదిలిన క్రమంలో నా ఈ కేసు అడ్డు కావద్దని నాకు అనిపించింది. ఎందుకంటే హరీష్ రావు అనేటోడు వ్యవస్థల్లో అన్ని మూలాలను వాడుకుంటాడు. ఎక్కడ ఇతని మీద కేసు కావడానికి ఇది అడ్డొస్తుందో అనే ఒక అనుమానంతో నా రిట్ పిటిషన్ని విత్డ్రా చేసుకున్నా. నేను నమ్మిన నిజమే అయింది, ఆయన మీద కేసు అయింది. సో ఎందుకంటే ఇది ఉండగా కేసు ఉంటే ఆయన తప్పించుకునే ఛాన్స్ ఉంది. సో గవర్నమెంట్కి కానీ ఎవరికి కానీ ఇతను తప్పించుకునే వెసులుబాటు ఉండొద్దని నేను కూడా మా లాయర్ సలహా తీసుకుంటే వారు చెప్పారు, నువ్వు ఈ కేసు విత్డ్రా చేసుకో, ఎందుకంటే పోలీసులు నేను పిలుస్తున్నారు, నీతో మాట్లాడుతున్నారంటే ఈ కేసు వల్ల వాడు తప్పించుకునే ప్రాబ్లం ఉంది. సో మీరు బెటర్ డ్రాప్ కండి అంటే లిబర్టీ టు ఫైల్ న్యూ కేసు అని పెట్టుకున్నాను. ఇదేం ఉత్తిది కాదు, డ్రాప్ చేసుకోవడం అంటే ఉత్తిది కాదు, లిబర్టీ టు ఫైల్ న్యూ కేసు విత్ మోర్ ఎవిడెన్సెస్ అని పెట్టాను. సో పోలీసులు ఒకవేళ న్యాయం చేయకపోతే మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళే వెసులుబాటు తెచ్చుకున్నాను. లేదండి, నా ఫోను గతంలో 29 ఆగస్టు 2023 నుంచి ట్యాప్ అవుతుందని గతంలో నన్ను ఏ మీడియాకి ఫోన్ ఇవ్వలేదు. సో క్యూ న్యూస్లో మల్లన్న గారికి చెప్పిన ఇంటర్వ్యూ కూడా ఉంటుంది చూడండి, క్యూ న్యూస్లో ఇట్లా నా ఫోన్ ట్యాప్ అవుతుందండి, నన్ను కాపాడండి, నా ప్రతి విషయం ఈయన వింటుండు, మీకు అంతేందుకండి ఈయన తోటి ప్రాణభయం ఉందని. ఇదిగోండి ఇతనితో ప్రాణభయం, హరీష్ రావుతో ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాలని కూడా ఇదే ప్రభుత్వాన్ని నేను విన్నవించుకున్న డీజీపీ గారిని. ఇది ఇవాళ కాదు కదా అండి, మీరు చూడండి 19 తారీఖు 6వ నెల 2024 ఇవాళ హరీష్ రావు ఏదో అమాయకుడు వేషాలు వేస్తాడు. కాళేశ్వరంలో కానీ నువ్వు చేసిన అన్నిట్లలో నీ స్కామ్లన్నీ బయట పెడతాం, ఎందుకంటే నువ్వెవరు బయట పెట్టనీకంటే నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే అక్కడ. గతంలో నేను కంటెస్ట్ చేసిన, నాకు 16,610 ఓట్లు పడ్డాయి. అంటే 16,600 మందికి నేను ప్రతినిధిని కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు నాకు ఉంటుంది, ఏదో వేరే వాళ్ళు కాదు కదా. అండ్ దీంట్లో ఖచ్చితంగా హరీష్ రావుని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నా, ఎందుకంటే ఇది చాలా కీలకమైన కేసు. రాధాకృష్ణారావు సరిపోతుంది, రాధాకృష్ణారావు గారిని కస్టడీలోకి తీసుకుంటే ఈయన పాత్ర అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు లేడు కదా, ఈయన లేడు కదా, ఆయన లేడు కదా అని దీన్ని లేట్ చేయొద్దని విన్నవించుకుంటున్నా పోలీస్ వ్యవస్థని. దీంట్లో భుజంగరావు నేను మెయిన్గా ఆరోపించింది హరీష్ రావుతో పాటు ఈ రాధాకృష్ణారావు, భుజంగరావు, ప్రణీత్ రావు, వీళ్ళైతే ఖచ్చితంగా ఉన్నారు. ఇక ప్రభాకర్ రావు ఉన్నాడా లేదా
అది ఆయన ఇక్కడికి వస్తే తెలుస్తుంది. నా ఒక్కనే కాదు, పెద్ద పెద్ద తలకాయలు కూడా చేశారు. బట్ హరీష్ రావు మాత్రం ఈ మెయిన్ ముఠాకి సూత్రధారి అని నమ్ముతున్నా. ఇవాళ రాష్ట్రం మీద విచ్చలవిడి అబద్ధాలు ఆడుకుంటా నోటుకు వచ్చినట్టు వాగుతుండు. ఆయనకి ప్రభుత్వం అయిన తర్వాత యాక్చువల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది కూడా ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే సీఎంగా ఉండేది కేసీఆర్ కాదు, నాకు తెలిసి ఏదో ఒక కుట్ర చేసి హరీష్ రావే ఉందాం అనుకున్నాడు. ఆ లోపాయికారి ఒప్పందంలోనే ఇన్ని ట్యాపింగ్లు జరిగినాయి. మరి సిద్దిపేటలో నాకు మొగుడుంటే ఎట్లా, వీడు ఇబ్బంది పెడుతుండని చెప్పి 6 కేసులు పెట్టించిండు. ఒకానొక టైంలో జడ్జి గారే ఆశ్చర్యపోయి ఒక క్వశ్చన్ వేశారు, ఏంటి బాబు మీద లైన్గా కేసులు అవుతున్నాయి అని అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మీకు ఇంకో విషయం చెప్తాను, ఆ మీద వారు కేసు పెట్టినప్పుడు రేప్ కేసు పెడితే మీరు చూడండి, అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండు. 376 సెక్షన్ పెడితే ఎవడైనా 10 రోజులలో వచ్చినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నాడా జైల్లోకి వెళ్ళి? నేను వచ్చినా నేను కోర్టుకు నిరూపించుకున్నా, అయ్యా నేను తప్పు చేయలేదు, నన్ను ఇంట్లోకి వెళ్ళి పట్టుకొచ్చిర్రని ఎవిడెన్సెస్ చూపిస్తే నాకు జైలు 10 రోజుల లోపలనే నేను బయటికి వచ్చిన. 2023 అక్టోబర్ 25కి అక్టోబర్ బతుకమ్మ పండుగ రోజు నేను ₹1 కోటి వంచిన. ₹1 కోటి 100 మంది కౌలు రైతులకు వంచిన. ఒక్క చెక్ బౌన్స్ కాలే, వైట్ అమౌంట్ నేను పంచింది. దానికి ముఖ్య అతిథిగా హరీష్ రావుని పిలవాలంటారు అక్కడ వాళ్ళు. నా డబ్బులకి ఆయన ఎందుకు పిలుస్తా, నేను గవర్నర్ గారిని పిలుస్తా. ఇది ఎందుకంటే ఆమె ఒక మహిళ, సో ఇక్కడున్న మహిళల్ని ఓదార్చేంత స్థాయి ఆమెకు ఉంది అని నేను చెప్తే, హరీష్ రావు మనుషులు నీది ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తుందో చూస్తా అంటే నేను నడిపించి చూపించిన. ఆ రోజు నుంచి కక్షగట్టి దాని తర్వాత వడగళ్ళ వాన వచ్చింది. వడగళ్ళ వాన వచ్చి సిద్దిపేట జిల్లా మొత్తం కొట్టుకుపోతే ఒక్కొక్క కుటుంబానికి ₹10,000 ఇచ్చిన. నేను ఒకటే రోజు ఆల్మోస్ట్ ఒక 1000 మందికి ఇవ్వచ్చు. నేను 10,000 ఇస్తే కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లుతలేవు, చక్రధర్ ఇచ్చిన 10,000 అందినాయని బాగా వైరల్ అయిపోయింది. దాంతో ఇక వీని సమాప్తం చేయాలి, ఎవిడేటో ఉన్నాడు అనుకున్నారు. దాని తర్వాత కూడా నేను మళ్ళీ 150 మందికి చెక్కులు పంచిన. నేను కౌలు రైతుల కోసం పనిచేస్తా. నేను కాలేజ్ చదువుకున్నప్పటికీ వెళ్ళి నేను ఎన్ఎస్ఎస్ క్యాంప్లో పనిచేసిన, గ్రామ స్థాయిలో తిరిగిన. సమాజానికి ఏదన్నా చేయాలని ఆలోచనతో వచ్చిన వాడిని రేపిస్టుని చేసిండు, స్కామర్ని చేసిండు, మర్డరర్ని చేసిండు, కిడ్నాపర్ని చేసిండు. మొన్న కనుక వీళ్ళ ప్రభుత్వం వచ్చుంటే ఫస్ట్ మర్డర్ నాదే జరగని కూడా నాకు తెలుసు. అయినా కానీ పోరాడి నిలబడ్డా, ఈరోజు మీ అందరి ముందట ఇట్లా నిల్చున్నా. ఒకటండి, న్యాయ పోరాటం చేస్తున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, నా కేసులు పోతాయనేం నేను రాలేదు. నేను న్యాయ పోరాటమే చేస్తున్నా. ఇప్పటివరకు ఒక 2 కేసులు పోయినాయి, మిగతాయి కూడా కోర్టులో ఉన్నాయి. చాలా వరకు క్వాషేశాను. కానీ హరీష్ రావు చేయించిండు అనడానికి నాకు, నా మీద కేసులు పెట్టిన వాళ్ళు నాకు చెప్పారు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తేనే నీ మీద పెట్టినాము, మాకు ఏ అన్యాయం తెలియదు, భయపడి పెట్టాల్సి వచ్చిందని వాళ్ళు కూడా చెప్పారు. ఒకటండి, ఎవిడెన్సెస్ అనేటి నేను ఇచ్చేవారికి ఇచ్చాను. నేను ఇక్కడ ఎంతైతే డిస్క్లోజ్ చేయాలో అంత చేస్తాను. ఎందుకంటే అక్కడ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడము మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటున్నారు బీఆర్ఎస్ని ఎందుకు టార్గెట్ చేయాలి రేవంత్ రెడ్డి అంటే, 3 తరాలు వెనుకకు పోయింది తెలంగాణ అంటే బీఆర్ఎస్ వల్ల కాదా? ఆంధ్రోళ్ళు కూడా ముంచలేదు తెలంగాణని. వాళ్ళ పెనంలు ఉంటే ఇక్కడ పొయ్యిలబడ్డట్టు వేల కోట్ల రూపాయలు వీళ్ళు నాశనం చేశారు. నేను హరీష్ రావు పైన పోటీ చేసిన క్రమంలో ఆయన ఓడిపోతాడనే టాక్ కూడా వచ్చింది, చాలామంది తెలియదు. అందుకే ఈ ఎలక్షన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది ఆయన మీద. ఆయన ఓట్ల లెక్కింపులో ఒకరికి పాల్పడ్డాడని ఆ కేసు వేసిన. రంగనాయక సాగర్లో అన్యాయం చేస్తుండని ఆ కేసు వేసింది నేనే. ఈ 3వ కేసు వేసింది కూడా నేనే. మరి ఈయన కోసం నా సంపాదనలో కొంచెం పక్కకు పెడుతున్నా. ఎందుకంటే మా ఊరును వల్లకాడి చేసిన దుర్మార్గుడు ఆయన ప్రజలకు నోరు లేకుండా చేసిండు. సిద్దిపేటలో డెవలప్మెంట్ మేయర్ మీద అంటే కమిట్మెంట్ ఉంటేనే ఏ పనైనా చేస్తారు. అక్కడ కమిషన్ల కోసమే ఆయన కమిట్మెంటు. అడ్డమైన అనవసరపు డెవలప్మెంట్ అని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు అజ్జేశారు. నాకు చాతరైన కాడికి నేను కొట్లాడుతున్నా. చాలామంది నేను ఇది కేసు పెడతా అన్నప్పుడు నన్ను నిరుత్సాహపరిచారు. ఆయనతో కొట్లాడతావా అంటే ఆయన ఏంది, ఆయన రబ్బర్ చెప్పులతో వచ్చినాడు. ఆయనేమో గోల్డెన్ స్పూన్ కాదు. ఆయన చరిత్ర చూస్తే భూమి గుండ్రంగా ఉన్నట్టు తప్పు చేసినప్పుడు ఏ రోజైనా బయటకు రావాల్సిందే. సో ఆయనతో కొట్లాడతావా అంటే నేను ఎప్పుడూ ఆయన పెద్దగా చూడలేదు.
ఆయనతో పెద్దగా చూడలేదు కాబట్టి నేను మొన్న పోటీ చేసి ఆయనది 17,000 మెజారిటీ తగ్గించాను. 1,20,000 మెజారిటీ నుంచి 83,000కు పడిపోయిందంటే మీరు ఆలోచించాలి అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు. నిజంగా ఆయన మంచి చేస్తుంటే ఇప్పటికీ హరీష్ రావు ఇప్పుడు ఎలక్షన్స్ అయితే కూడా గెలిచే పరిస్థితి లేదు. సో అన్ని అక్రమాలు భూదోపిడీలు జరిగినాయి. దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇవాళ చేస్తున్న పోరాటం కాదు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి. నా ఫోన్ ట్యాప్ అయిందని గత 1.5 నుంచి మొత్తుకుంటే ఇవాళ ఈయన పేరు వచ్చింది. ఖచ్చితంగా హరీష్ రావుని అరెస్ట్ చేయాలి. నన్ను అడిగితే అరెస్ట్ చేస్తేనే, లేకపోతే వీళ్ళంతా ఫారిన్ వారిపై ఆ టైప్ క్యాండిడేట్సే ఏదో ఒక పని చెప్పుకొని ఫారిన్ పోతారు. అక్కడనే ప్రభాకర్ రావుకి ఇప్పించినట్టే వీళ్ళు కూడా గ్రీన్ కార్డు తెచ్చుకుంటారని అనుమానాలు కూడా ఉన్నాయి. అవును.